హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ షార్ట్ రుచులు బై కిరణ్. ఈరోజు నేను మీతో నాకెంతో ఇష్టమైన సొరకాయ తెపాల చెక్కలు ఎలా తయారు చేయాలనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి చాలా హెల్దీ అండి. లెస్ ఆయిల్ పడుతుంది. లెస్ ఆయిల్ కాబట్టి ఆబ్వియస్లీ చాలా హెల్దీ. అండ్ సొరకాయ వచ్చేసరికి నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంచిది. అందుకనే మీతో కూడా నేను షేర్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సొరకాయ. దీనికి మనం లేత సొరకాయ తీసుకుంటే కనుక ఇత్తులతో సహా మనం వేసేయచ్చు. లేదంటే కనుక నార్మల్ ఇత్తులు అవి తీసేసి మిక్సీ మనం తురుము పట్టుకోవచ్చు. అలాగే బియ్యం పిండి, ఇంకా సాల్ట్ అండ్ ఉప్పు మనం తగినంత వేసుకుంటాము. అండ్ ఆనియన్స్. ఈ ఆనియన్స్ కూడా మనము క్వాంటిటీ ఇంతనే ఉండదండి, బియ్యం పిండికి తగినట్లుగా మనం తీసుకోవాలన్నమాట. అండ్ పచ్చిమిర్చి కూడా ఎవరికి అంటే బాగా స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువైతే తీసుకోవచ్చు. అండ్ కొంచెం పచ్చిపప్పు, అలాగే పెసరపప్పు, ఈ రెండు కూడా ముందుగా మనం నానబెట్టేసుకోవాలి. అందుకని నేను మీకు చూపిస్తున్నాను. ఈ రెండు కూడా మనం కలిపేసి చక్కగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇన్ కేస్ మనము అర్జెంటుగా అంటే మనం మార్నింగ్ ఏం టిఫిన్ చేయాలి అనుకోలేదనుకోండి, అప్పటికప్పుడు మనం చేసుకుంటున్నాము అంటే కనుక వీటిని ఒక 5 మినిట్స్ మనం పొయ్యి మీద పెట్టేసామంటే చక్కగా మెత్తబడిపోతాయి అన్నమాట పప్పులు. ఇక నేను సొరకాయ ఆల్రెడీ తురుము పట్టి పెట్టేసేసుకున్నాను. చూసారా, నేను తీసుకున్నది లేత సొరకాయ అండి, అందుకని మొత్తం తురుము పట్టేశాను. అండ్ పచ్చిమిర్చి కూడా మనం మెత్తగా వేసేసుకున్నాము. అండ్ ఆనియన్ కూడా మనం కచ్చా పచ్చిగా మిక్సీ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ముక్కలు తరిగితే ఏంటంటే అప్పచ్చులు అనేవి మందంగా వస్తాయి. ఇలా మనం కొంచెం కచ్చాపచ్చిగా వేసుకుంటే చక్కగా పలసగా ఒత్తుకోవచ్చు అనమాట. అందుకని నేను మెత్తగా వేసేస్తాను. ఇక ప్రాసెస్కి వచ్చేస్తే మనం తగినంత బియ్యం పిండి తీసేసుకోవాలండి. నేను ఇక్కడైతే ఏం చేస్తున్నానంటే ఓన్లీ సొరకాయ తురుముతోనే నేను పిండి అంతా కూడా కలిపేస్తున్నాను. అండ్ కొంచెం సన్నగా తరిగిన కరివేపాకు, జీలకర్ర అండ్ సొరకాయ తురుము అన్నీ కూడా మనం బియ్యం పిండిలో వేసి చక్కగా చెక్కల పిండిలాగా కలుపుకోవాలన్నమాట. ఇన్ కేస్ మనము సొరకాయ తక్కువ ఉందనుకోండి, అంటే సొరకాయ నాకు ఫుల్ లేదండి, నేను మరి బియ్యం పిండి ఎక్కువ కావాలి నాకు అనుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం వాటర్ యాడ్ చేసి మనం ఈ పిండి అనేది కలుపుకోవచ్చు. అండ్ మెత్తగా అంటే కచ్చాపచ్చిగా వేసిన ఆనియన్ తురుము అండ్ కొంచెం జీలకర్ర. ఎవరైనా కావాలి అనుకుంటే ఇందులో కొత్తిమీర కానీ ఏమైనా ఆకుకూరలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అవి ఏమి యాడ్ చేయనండి, ఓన్లీ సొరకాయ తురుము మాత్రమే యాడ్ చేస్తాను. అండ్ జీలకర్ర వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. అలాగే మనం ముందుగా మెత్తగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి, కారం అది కూడా వేయాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి మిక్సీ వేసేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తాం కదండి, అందుకని మనం ఈ పిండిలో ముందు కొంచెం ఉప్పు వేసుకొని చూసుకొని కావాలి అనుకుంటే మనం ఇంకొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మొత్తం కూడా నేనైతే సొరకాయ తురుముతోనే అందులో ఉండే నీటి శాతంతోనే నేను మొత్తం పిండి అయితే కలిపేస్తున్నాను. అండ్ మేము అప్పటికప్పుడు అనుకున్నామండి, అందుకనే నేనేం చేశామంటే పచ్చిపప్పు, పెసరపప్పు ఒక 2 మినిట్స్ పొయ్యి మీద అయితే ఉంచేసాను. సో మెత్తగా ఉడికిపోతాయి. ముందే మనము ప్లాన్డ్గా కనుక చేసుకుంటే చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ ఆ పప్పులు నానబెడితే సరిపోతుందన్నమాట. ఈ తెపాల చెక్కలకు వచ్చేసరికి ఆ పచ్చిపప్పు కూడా చాలా టేస్ట్ అయితే ఇస్తుంది. కాబట్టి కంపల్సరీ పచ్చిపప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా నష్టమేం లేదండి, చాలా బాగుంటుంది. అండ్ తగినంత సాల్ట్ వేసేసి మనం కలుపుకోవాలి. అండ్ ఇదివరకు రోజుల్లో అయితే ఇవన్నీ చక్కగా చేసేవాళ్ళండి. తెపాల చెక్కలని, పులి తెపాల చెక్కలని. నాకు ఇష్టమైనది ఇంకోటి కూడా పులి తెపాల చెక్కలండి. నేను అది కూడా మీకు వీడియో షేర్ చేస్తాను. జొన్న పిండితో చేస్తాము, చాలా ఎమ్మీగా ఉంటుంది. నేను అది కూడా ఒక రోజు మీకు షేర్ చేస్తాను. అండ్ ఈ పిండి అంతా కూడా చెక్కల పిండిలాగా కలిపేసేసుకోవాలి. ఇది మనం ఏం చేస్తామంటే అండి, ఇత్తడి తెపాలలో కొంచెం ఆయిల్ వేసేసి మనం చేస్తాము. ఇదివరకు రోజుల్లో అయితే చక్కగా కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళంటండి. బట్ ఇప్పుడు కట్టెల పొయ్యిలు లేవు కాబట్టి మనం గ్యాస్ స్టవ్ మీద చేస్తున్నాము. అండ్ ఇది చాలా జాగ్రత్తగా, అంటే కొంచెం జాగ్రత్తగా చేయాలన్నమాట. నేను చూపిస్తాను.
నాకైతే అసలు ఎన్ని సార్లు ట్రై చేసినా రాలేదు. అందుకనే ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికొచ్చినా నా మెనూలో అయితే కంపల్సరీగా ఈ సొరకాయ తెపాల చెక్కలనేది ఒక 2 టైమ్స్ అయినా ఉంటుంది. అండ్ ఇలాంటివి మనం చేశామంటే గనక ఏంటంటే పిల్లలున్నప్పుడు మనం మార్నింగ్ ఒక 4, 5 వాయిలు అంటే ట్రిప్‌కి ఒక 5, 6 వేయొచ్చు. సో, ఇలా మనం పలసగా ఒత్తేసుకొని నూనెలో వేసేసుకోవాలండి. సో, చూడండి ఇట్లా చక్కగా మనం మొయినంగా ప్రెస్ చేసేసుకొని మధ్యలో హోల్స్ పెట్టాలి ఎప్పుడైనా కూడా. హోల్స్ పెడితే ఏంటంటే చక్కగా మధ్యలో పిండంతా లోపల ఉడికిపోతుంది. అండ్ ఇలా ఇత్తడి తెప్పాల్లో నేను చూడండి ఆయిల్ ఎంతుందో, ఆ ఆయిల్ మొత్తం ఫుల్ ఒక 6 ట్రిప్స్‌కైతే వచ్చేస్తుందనమాట. చాలా తక్కువ ఆయిల్ కదండీ! ఇలా అన్నీ కూడా తెపాలకి అంటించాలి. ఆల్రెడీ ఏం చేశామంటే నూనె దాంట్లో పోసి బాగా కాగిపోయిన తరువాత మనం కింద పెట్టేసేసుకొని ఇవన్నీ కూడా దాంట్లో వేసుకోవాలి. అండ్ అది నేను నూనె కాగబెట్టేటప్పుడు వీడియో అయితే మిస్ అయింది. అందుకని నేను చూయించలేకపోయాను. అండ్ ఇప్పుడు వీటి మీద మనం నీళ్ళ మూత పెట్టుకొని చక్కగా మోయనమైన మంట అంటే మీడియం సైజ్ మంటలో మనం వీటిని కాల్చుకోవాలండి. అప్పుడే మనకి చక్కగా ఎర్రగా కాలి బాగుంటుంది. అండ్ ఇది మనకి ఒకవైపే అంటే మనం తిప్పి కాల్చేదేమీ ఉండదనమాట. అందుకనే మనం సిమ్‌లో అంటే మోయనంగా పెట్టుకున్నామనుకోండి మొత్తం కూడా బాగా ఉడికిపోతుంది. సో, వన్స్ మధ్యలోది కొంచెం ఏగిన తర్వాత మనం నీళ్ళ మూత తీసేసి ఇలా గిన్నె అనేది క్రాస్‌గా పెట్టేసుకొని మనం మొత్తం కాల్చుకోవాలి. చిన్నగా అంటే చాలా నిదానంగా మనం గిన్నెని రౌండ్‌గా తిప్పుతూ వీటన్నిటిని కూడా కాల్చుకొని మనం తీసుకోవాలండి. ఇది ఒక్క సైడే కాలుతుంది. అందుకనే మనము సిమ్‌లోనే కంపల్సరీగా పెట్టుకోవాలి. అది ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట. చూసారా ఎంత ఎర్రగా కాలినాయి కదండీ! అండ్ చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఇవి వేడి వేడిగా తిన్నా కూడా కొంచెం వేడి తగ్గిపోయిన తర్వాత దీని మీద వెన్న రాసుకొని తింటే ఉంటుందండి. అసలు ఎన్ని తిన్నా కూడా మనకి పొట్టయితే ఫుల్ అవుతుంది కానీ ఇంకా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుందనమాట. మేమేం చేస్తామంటే ఒకసారి కొంచెం ఎక్కువ వేసేస్తది అమ్మ. అండ్ మార్నింగ్ టిఫిన్ కింద తింటామా బ్రేక్‌ఫాస్ట్‌కి, మళ్ళీ మధ్యాహ్నం అటు వచ్చి ఇటు వస్తూ లేదా ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా మనం వీటిని మేము చక్కగా తింటామనమాట. అందుకే అమ్మ ఏం చేస్తుందంటే కొంచెం ఎక్కువే వండేస్తుంది ఒకసారే. అండ్ ఇలా చక్కగా కాలిపోయిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఎట్ ఏ టైమ్ 6 వస్తాయి కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా తీసుకోదండి. చాలా తొందరగానే అయిపోతాయి. అండ్ చూసారా ఎర్రగా కాలి చాలా బాగుంది కదండి! మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా నచ్చుతుంది. అండ్ మీకు మా రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.